ఈనాటి జగనన్న చేదోడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా స్వాగతం, శుభ స్వాగతం. విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. లబ్ధిదారులందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేసుకోవడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున లబ్ధిదారులను పరిచయం చేసుకుంటున్నారు. జగనన్న చేదోడు రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక నాయి బ్రాహ్మణ దర్జీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు 330 కోట్ల 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మన పల్నాడు జిల్లాలో వినుకొండలో లబ్ధిదారుల ఖాతాల్లో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసి వారి ఖాతాలో అందజేయనున్నారు. లబ్ధిదారులను పేరు పేరున పరిచయం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వీరి అవసరం ఉంది, కానీ వీరి ఆదాయాలు అంతంత మాత్రమే. రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, వెనుకబడిన కులాలకు చెందిన వీరికి ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని విధాల సాయం అందిస్తూ ఉంది. అలానే వీరికి ఆర్థిక సాయం అందిస్తోంది. అందువల్లే వీరి వృత్తులు సాఫీగా సాగుతున్నాయి. జగనన్న చేదోడు పథకం ద్వారా ఈ కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు వారి ఆనందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తమ సంతోషాన్ని, తమ ఆనందాన్ని తమ మాటలతో చెప్పుకుంటున్నాం. మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. లబ్ధిదారులతో జగనన్న చేదోడు లబ్ధిదారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ ఫోటో ఇప్పుడు దిగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందించాలన్నదే జగనన్న ప్రభుత్వం యొక్క ఆశయం. రజక నాయి బ్రాహ్మణ దర్జీ అన్నదమ్ములు అక్క చెల్లెల సంక్షేమం కొరకు అందిస్తున్న కానుక వరుసగా 3వ ఏడాది జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక జగనన్న చేదోడు. వీరందరికీ మంచి జరగాలని ప్రతి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సాయం. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ఎలాంటి వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా జగనన్న ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కానుక జగనన్న చేదోడు లబ్ధిదారులతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫోటో దిగి వేదిక మీదకు విచ్చేస్తున్నారు. అదిగో 6 అడుగుల ఆత్మవిశ్వాసం ఉరకలేస్తూ ఉత్సాహపరుస్తూ ఎగిసి పడుతున్న సముద్ర కెరటంలా మన వైపే వస్తోంది. అదొక యువసింహం. తనదైనటువంటి జీవి. ప్రజల సంక్షేమమే, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేదిక వద్దకు సమీపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మందికి ఆసరాగా ఉంటూ రాష్ట్ర ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకు విచ్చేశారు. వేదిక మీదకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి ఇదే మాట స్వాగతం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి ఇదే మా స్వాగతం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారికి ఇదే మా స్వాగతం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడుదల రజనీ గారికి ఇదే మా స్వాగతం. ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా స్వాగతం. విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెలి కృష్ణ గారికి ఇదే మా స్వాగతం. అలాగే శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారికి ఇదే మా స్వాగతం. చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్కరికి ఇదే మా స్వాగతం. శాసన మండలి సభ్యులు లేల అప్పిరెడ్డి గారికి, అలాగే కలిసిన రఘురామ్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాటి జగనన్న చేదోడు షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సహాయం అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం 3వ ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాకు డిబిటీ ద్వారా సొమ్ము విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైనటువంటి రజక, నాయి బ్రాహ్మణ దర్శి అన్నతమ్ములు, అక్క చెల్లెలకు 330,15,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు మన పల్నాడు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎలాంటి వివక్షతకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని 3వ విడత 10,000 రూపాయల సహాయాన్ని షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, అలాగే టైలర్లకు 10,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాకు డిబిటీ ద్వారా సొమ్ము విడుదల చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందించాలన్నదే జగనన్న ప్రభుత్వం యొక్క ఆశయం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రజక, నాయి బ్రాహ్మణుల, టైలర్ల అవసరం ఉంది. వీరి యొక్క ఆదాయాలు అంతంత మాత్రమే. అలాగే రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, వెనుకబడిన కులాలకు చెందినటువంటి వీరికి ప్రభుత్వం అండ అన్ని విధాలా ఉండాలన్నదే జగనన్న ప్రభుత్వ జయం. అదిగో 6 అడుగుల ఆత్మవిశ్వాసం మన ముందుకు విచ్చేస్తోంది. శుభనేత అంటే అందరం ఇలాగే ఉండాలన్నదే జగమంత కొలిచే జనహిత సేవకుడా, సేవకుడా, ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ, స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు ఇలాంటి జనగల కారణ చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజన పట్టదు ఎప్పుడు. ఈనాటి జగనన్న చేదోడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి
యంగ్ అండ్ డైనమిక్ ఫార్మసిక్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా స్వాగతం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఐఏఎస్ గారు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో జరుగుతున్న జగనన్న చేదోడు 3వ విడత కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి, ఇతర మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. సార్, కొత్త జిల్లా ఏర్పడ్డాక ఇది మీరు 4వసారి పల్నాడు జిల్లా సందర్శించడం సార్. అందుకు పల్నాడు 50 మంది తరపున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం సార్. 2020లో మనం జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభించాం. అందులో పల్నాడు జిల్లాకు సంబంధించి మొదటి విడతలో మనం 9,180 మందికి మనం 9,19,00,000 రూపాయలు ఇచ్చాం సార్. రెండో విడతలో మనం 8,817 మందికి, ఇలా 2 విడతల్లో కలిపి మన 18,000 మందికి సుమారు 18 కోట్ల రూపాయలు మనం వారి ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 3 విడతలో 12,751 మంది ఖాతా లబ్ధిదారులకు 12,75,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో మీ చేతుల మీదుగా ఈరోజు జమ చేస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం సార్. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 4,750 మంది కొత్త లబ్ధిదారులకు 4,75,00,000 రూపాయలు లబ్ధి కలుగుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం సార్. ఏప్రిల్ 4, 2022 పల్నాడు జిల్లా ఏర్పడిన నాటి నుంచి సార్ జిల్లాలో అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, ఇలా అన్ని స్కీమ్స్ మనం కలుపుకుంటే సార్ 5,85,000 మంది లబ్ధిదారులకు సుమారు 800 కోట్ల రూపాయలు నేరుగా అందించడం జరిగిందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. బీసీ పాలిట భాగ్యప్రదాత, బీసీ పేద భూముల్లో నేడు ఆనందాల తెరవళ్ళు చూడు, అందచ్చాక జగనన్న చేదోడు. సబ్బండ వర్ణాల సంపన్న కర్త, బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ అని ఎలుగెత్తుతున్న బడుగు బలహీన వర్గాల పెన్నిధి. జగన్ వచ్చాక మాకు భరోసా వచ్చింది, షాప్ పెట్టుకున్నాను. ఆయన ఇచ్చిన డబ్బులతో నాకు
శుభ్రంగా అద్దాలు కొనుక్కున్నాను, 2 కుర్చీలు కొనుక్కున్నాను. ఆయన మాకు కావాల్సిన సామాన్లన్నీ ఆయన ఇచ్చిన 10,000 శుభ్రంగా సామాన్లు కొనుక్కుంటూ వ్యాపారం చేసుకుంటాం. వంటింట్లోనే అలా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాకు మంచిగా చేదోడు పథకం అందడం వల్ల నా కాళ్ళ మీద నిలబడగలనని ఒక ధైర్యం అందింది నాకు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి గతంలో ఏ ప్రభుత్వంలోనూ చెయ్యనంత సాయం చేస్తున్న వర్తమాన బీసీ బంధు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వెనుకబడిన కులాలు కాదు, మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు బీసీల అభ్యున్నతికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలనిచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న సారథ్యంలో సాగుతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ధి అందాలన్నదే లక్ష్యంగా సాగుతోన్న ఈ మహాయజ్ఞంలో భాగంగా జగనన్న చేదోడు పథకం ద్వారా 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయి, బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు 330.15 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడందిస్తున్న 330.15 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 927.39 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలని జగన్ గారు ఏ విధంగా ప్రేమించి ఏ విధంగా పథకాలు చేశారనేది మీ అందరూ వినియోగించుకుంటున్నారు. అనగారిన వారినందరినీ జగన్ గారి ప్రభుత్వం ఒక స్టేజ్కి తీసుకొచ్చిందండి. ఇలాంటి వారి గొంతులో నుంచి ధ్వనించే సంతృప్తికరమైన సమాధానమే జగనన్న పాలనకు స్ఫూర్తి. గర్జానేగా ఇక గర్జివాడు రందే మరచిపోయిండు రజపుడు హాయిగా బ్రతికే ప్రతి నాయి బ్రాహ్మడు. మమట ఇస్తినని మడమ తిప్పనని చేసి చూపే మనకి వేళ రాత మాస్టర్ దాత నేడు జననేత అయ్యనని మురిసింది నేల. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ధి. ఇదే జగనన్న పాటిస్తోన్న పరిపాలనా విధి. ఇప్పుడు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు వినుకొండ మన గౌరవనీయులు మనం అడగకుండానే అన్ని వనరులు ఏర్పాటు చేసి మన వినుకొండ వెనుకబడ్డ ప్రాంతం అని చూసి ఆయన అన్ని విధాల బ్రహ్మాండంగా ఇవ్వాలన్న వినుకొండ గత వినుకొండకి ఇప్పుడు వినుకొండకి పోల్చుకుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. మరి ఒకవైపు ఘాట్ రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒకవైపు ఎప్పటి నుంచో బిందెల సంస్కృతితో అల్లాడిపోతున్న వినుకొండ దాహాద్రి తీర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ వినుకొండ ప్రాంతం మర్చిపోకూడదని, మరి అదే మాదిరిగా ఈరోజు వినుకొండ రోడ్డు విస్తరింపు చేయడంలో కూడా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 350 షాపింగ్ కాంప్లెక్స్ మాలు మీరు మనకు అవకాశం కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే కాదండి, 17,250 ఎకరాల అగ్రహార భూములు కూడా పూర్తిగా
తరపు నుంచి శిరసు వంచి ఇల్లుకొండ ప్రజలందరి తరపు నుంచి శిరసు వంచి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై జగన్ మారుమోగిపోవాలా. జై జగన్ చివరి దాకా జై జగన్. ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి నమస్కరిస్తూ, అన్న ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటట్టుగా రచించి అమలు చేసి వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని జగనన్న ఏర్పాటు చేయడానికి కారణమైన ఈ చేదోడు అన్న మనిషి సౌందర్య సంరక్షకులుగా శిరోజాల్ని సంస్కరించేటువంటి నాయీ బ్రాహ్మణులు దర్జాగా జీవించాలంటే సరైన దుస్తులు కావాలి. దానికి దర్జాతనాన్ని ఇచ్చేటువంటి దర్జీలు, మలినాన్ని పోగొట్టి మనిషిని శుభ్రంగా ప్రపంచానికి చాటాలంటే దానికి కారకులు రజకులు. ఈ ముగ్గురికి జగనన్న చేదోడు ఒక వరంగా మారింది. రక్తాన్ని చెమటగా మార్చి కడుపు నింపుకోవడానికి కష్టమే పెట్టుబడిగా, ఉండడానికి నీడలేక పండడానికి గూడు లేక, జ్ఞానాన్ని ఆర్జించాలంటే చదువందక, తరతరాలుగా వృత్తి తప్ప వేరే జీవనం తెలియక, అందరితో సమానంగా జీవించాలన్న కోరిక ఉన్నా అందుకోలేక తప్పించే మాకు లభించిన వరం జగనన్న చేదోడు, జగనన్న చేదోడు అనేటువంటి ఒక నమ్మకం. అన్నా మేమెవరి దగ్గర చాయనక్కర్లా. నాటి పాలకులు 10,000 అప్పివ్వాలంటే మేము అప్పులవ్వాలి మా భాగస్వామ్యం కట్టడానికి. మేము ఆ రోజుల్లో ప్రభుత్వం ఏదైనా ఒక లోన్ ఇస్తే దానికోసం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అని చెప్పి 3,000 రూపాయల వరకు లోన్కి భరోసా కట్టించేవారు. దానిని లేకుండా ఈరోజు మాకు నేరుగా మా ఖాతాల్లో దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, తారీఖు వస్తే జగనన్న వస్తాడు. ఆ జగనన్న ఇచ్చినటువంటి ఈ భరోసా ప్రత్యేకంగా నాయీ బ్రాహ్మణులు, రజకుల్లో, దర్జీల్లో, వారి కుటుంబాల్లో మా పిల్లల యొక్క భవిష్యత్తును ఎంచుకోవడం కోసం, మా తరం ఇలా అయిపోయింది, వచ్చే తరంలో మా వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా ఉండటం కోసం చేసే ప్రయత్నంలో ఆయన చేసినటువంటి గొప్ప కృషి నాయీ బ్రాహ్మణుల కోసం. ఎవరైతే వారి కుల వివక్షతకి గురవుతున్నారో వారిని రక్షించుకోవడం కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన జగనన్నకి నాయీ బ్రాహ్మణ సోదరులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ కమిటీల్లో వాళ్ళని బోర్డు మెంబర్లుగా ఏర్పాటు చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రజక సోదరులకు కూడా. అలాగే అన్న, 1 కాదు 2 కాదు, మా కుటుంబాల్లో మా అవసరాలు మాకంటే మీకే బాగా తెలిసినట్టుగా మా పిల్లల చదువుల కోసం ఆకలి తీర్చడానికి గోరుముద్ద, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా అమ్మల కోసం అమ్మఒడి, అలాగే ఉన్నత చదువులు, మా ఇంటి దగ్గరికి ఇంగ్లీష్ మీడియం, జబ్బు చేస్తే డబ్బు, పక్కింటి కప్పు, అప్పుల బాధ నుంచి మమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఔషధం, సొంతింటి కలగానే మిగిలిపోయే మాకు తరతరాలుగా చూస్తే సొంతింటి కలను తీర్చినటువంటి దైవ స్వరూపుడిగా జగనన్నని మేము కొలిసిస్తున్నామనేటువంటి మాట ఏ నోట విన్నా, ఏ సోదరుడి దగ్గరకు వెళ్ళినా అది వినపడుతున్నటువంటి మాట చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. అలాగే వయసు పైబడి 45 ఏళ్ళు వచ్చిన తర్వాత మహిళకి శక్తి హీనిస్తుంది. ఆ మహిళను రక్షించడం 18,700 రూపాయలు చేయూతనందించి మా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న జగనన్న నీకేమిచ్చి రుణం తీర్చగలం. వృత్తి చేయ శక్తి లేక మా ఇంటి పెద్దలకు 2,750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు.
మా కుటుంబాల్ని సమగ్రంగా ఆదుకుంటున్నటువంటి నాయకుడన్నా జగనన్న. నాయకుడంటే గతంలో చూసాం మోసం, నాయకుడంటే గతంలో చూసాం మోసం, నాయకుడంటే నేడు చూస్తున్నాం నమ్మకం, నాయకుడంటే నేడు చూస్తున్నాం నమ్మకం. అన్నా నీవిస్తున్న ఈ తోడు చేదోడు మా జీవితాల్లో భరోసా, భద్రత, భాగ్యాన్ని అందించినటువంటి జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈనాటి జగనన్న చేదోడు పథకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. దానికన్నా ముందు లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారైనటువంటి జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలన్నా. నా పేరు సాయి కుమారి. నేను గత 9 సంవత్సరాలుగా వినుకొండలో టైలరింగ్ వృత్తిలో ఉన్నానన్నా. నేను చేదోడు, మీరు అమలు పరుస్తున్న చేదోడు 3వ విడతకు నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. నేను మీరు ఇచ్చిన 2 విడతల పథకంలోనూ నేను లబ్ధి పొందాను. మొదటి విడతలో వచ్చినటువంటి ఆదాయంతో, మీరిచ్చిన ఆర్థిక సహాయంతో మిషన్ కొనుక్కొని మిషన్కు సంబంధించిన కొంచెం మెటీరియల్ సమకూర్చుకున్నాను. అదేవిధంగా అన్న 2వ విడత వచ్చినటువంటి ఆదాయంతో ఇంకో మిషన్ జిగ్జాగ్ మిషన్ కొనుక్కొని ఇంకొంచెం నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి పరుచుకున్నానన్న. అలాగే మా ఇంటి మామయ్య గారైనటువంటి మీరు నవరత్నాలలో పెన్షన్, పెంపు, వృద్ధాప్య పెన్షన్ మొదట్లో 2250 తీసుకున్నారు. ఈ నెల మీరు పెంచినటువంటి 2250 రూపాయల పెన్షన్ మా మామయ్య గారు అందుకున్నారన్నా. అలాగే మా అత్తయ్య గారు చేయూత పథకం కింద 3 విడతలన్నా, 3 విడతలు నేరుగా మా అత్తయ్య గారి అకౌంట్లోనే, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా, ఏ ఇబ్బందులు పడకుండా మీరు అమలు పరుస్తున్న పథకాలలో నేరుగా మా ఖాతాలోకే జమ చేశారన్న. అలాగా మా అత్తయ్య గారు ఇంటి దగ్గర కిరాణా షాప్ పెట్టుకున్నారు. ఆ విధంగా మా ఇంటి అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి కొంచెం అభివృద్ధి చెందింది. నాకు ఒక కొడుకున్నాడన్న. వాడు అమ్మఒడి పథకం కింద 2 విడతల 15,000 మొత్తం 30,000 రూపాయలు నా ఖాతాలోకి జమ చేశారు. మన స్కూల్లో మన నాడు నేడు పథకంలో స్కూల్ యొక్క అభివృద్ధి కూడా గతంలో లేనటువంటి ఈ మన ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నట్టు ధీటుగా ఏ ప్రభుత్వ స్కూలు కూడా లేదన్న. అలాగే నేను ఇప్పుడు గర్భవతినన్నా. మీరు అమలు పరుస్తున్న ICDC పథకం ద్వారా పౌష్టికాహారం కూడా నాకు లభిస్తుంది. మీరు నేల మీద ఉన్నటువంటి వ్యక్తులకే కాకుండా గర్భంలో ఉన్న శిశువుకు కూడా మీ పథకాలు అందజేస్తున్నారన్నా. ప్రతి మహిళకి సొంత ఇల్లు అనేది ఒక కళ. మీరు ఏర్పాటు చేసిన నవరత్న పథకాలలో జగనన్న కాలనీలో నాకు 1 సెంటు భూమి వచ్చిందన్న. ఇల్లు బేస్ మట్టం వరకు కూడా లేచింది. నేను ఎంతో సంతోషంగా మా ఇంటి ఆర్థిక పరిస్థితి కొంచెం అభివృద్ధి చెందిందన్న. గత సంవత్సరం మా మామయ్య గారికి చాలా గుండె జబ్బు చేసిందన్న. ఆ బాధ అనేది వర్ణనాతీతం. ఆ టైంలో మీరు ఏర్పాటు చేసిన 108 జస్ట్ ఒక్క ఫోన్ చేస్తే అన్న వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళింది. మీరు ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు ఆ వాలంటరీ ఆరోగ్యశ్రీ ద్వారా గైడ్ లైన్స్ ఇచ్చి గుంటూరులోని కార్పొరేట్ హాస్పిటల్లో 2.5 లక్షలకు పైగా విలువ చేసేటువంటి వైద్యాన్ని మాకు అందించి మళ్ళీ ఎంతో క్షేమంగా ఇంటి వద్దకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మా మావయ్యకి 2 నెలలు ఆయన జీవనోపాధికి నేరుగా మా మావయ్య గారి అకౌంట్లో 5,000 చొప్పున 10,000 రూపాయలని మా మావయ్య గారి ఖాతాలో జమ చేశారన్నా. మీరు ఈ విధంగా నా యొక్క కుటుంబానికి మీ ప్రభుత్వంలో దగ్గర 11 లక్షల ఆర్థిక సహాయాన్ని నేను పొందానన్నా. మీకు ప్రత్యేక కృతజ్ఞత
కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు చల్లగా ఉండాలని, ఆ దేవుడు చల్లగా మిమ్మల్ని చూడాలని నేను ప్రార్థిస్తున్నానన్న దేవుణ్ణి. ఎల్లకాలం మేము మీకు రుణపడి ఉంటామని సభాపూర్వకంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా జగనన్నకు, మా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. లబ్ధిదారుల మాటలు అవి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు అందజేస్తున్నారు. సంక్షేమానికి సంతకం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అర్హులమైన వారందరికీ, మరి లబ్ధిదారులకు అందరికీ అందజేయడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. మరొక లబ్ధిదారులు వారి మాటలు ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అన్నా, మాది కొచ్చెల గ్రామం, ఈపురు మండలం. నా పేరు రంగనపాలెం సైదులన్నా. నేను గత 10-12 సంవత్సరాలుగా నేను నా కుల వృత్తి చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నానే కానీ నా షాపు డెవలపింగ్ ఎలా చేయాలని చెప్పేసి నేను చాలా ఆత్మహత్యమయ్యేవానన్నా. ఒకవేళ అప్పు చేయాలని నాకు అప్పు తీర్చుకోలేనన్న పరిస్థితిలో ఉన్నానన్నా. నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక, మన పేదల ప్రభుత్వం వచ్చినాక, మన అందరి ప్రభుత్వం వచ్చినాక నాకు చేదూరు అనే కార్యక్రమం ద్వారా మా వాలంటరీ మా ఇంటికాడికి వచ్చి, కానీ నేను నమ్మలేదన్నా. మాకు 10,000 రూపాయలు అకౌంట్లో పడితే నేను ఇప్పుడు కూడా మేము మన 10,000 రూపాయలు డబ్బులు పడేదాకా నేను నమ్మలేదన్నా. వాలంటరీ మా ఇంటికాడికి వచ్చి, మీకు అర్హులు ఉన్నారు, మీరు పెట్టుకోవచ్చు, మీకు 10,000 రూపాయలు వస్తాయి, పెట్టుకోండి అని చెప్పేసి క్యాష్ ఇన్కమ్ చూపించి వాలంటరీ వ్యవస్థ చాలా ఉపయోగపడిందన్న. మాకు వాలంటరీ వ్యవస్థ చాలా ఉపయోగపడింది. కాకపోతే ఏంటంటే మేము ఆ క్యాష్ ఇన్కమ్ పెట్టుకొని మాకు అకౌంట్లో నేరుగా ఇదివరకు గతంలో లంచాలు ఇచ్చి ఇబ్బంది పడ్డామన్నా. అందుకని చెప్పి మేము ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వంలో మొన్న ఏ లంచం లేకుండా మా నేరుగా మా అకౌంట్లో, మా ఖాతాలో 10,000 రూపాయలు మెసేజ్ రావడం జరిగింది. ఎమ్మెల్యే పోయి నేను అకౌంట్లో డబ్బులు తీసుకొని మా కొట్టిని బాగు చేసుకోవడం జరిగిందన్న. రెండో విడతలో కూడా నేను చేరోడు కొనుక్కున్నానన్న. ఈ మధ్య చేరోడు కొనుక్కొని ఒక షాప్లో కుర్రోడు కూడా పెట్టుకున్నానన్న. కొంత డబ్బు వేసుకొని షాప్ డెవలపింగ్ చేసుకొని చేరోడు కొనుక్కొని షాప్లో కుర్రోడు కూడా పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నానన్న. నాకు ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను ఈ చేదూరు బజార్లో మళ్ళీ 3వసారిగా ఎంపిక చేసిన మా వాలంటరీ వ్యవస్థకి, అలాగే మా సచివాలయ స్టాఫ్కి చాలా కృతజ్ఞతలు జరుపుతున్నానన్నా. అలాగే మళ్ళీ మా ఇంట్లో మా అమ్మగారికి పింఛన్ వస్తుందన్నా. 2,250 రూపాయలు కానించి ఇప్పుడు 2,750 రూపాయలు పొందుతుంది. మా అమ్మ పొద్దున్నే సూర్యుడు అస్తమిస్తున్నాడో లేదో కానీ నేను చూడలేదు కానీ అన్నా, పొద్దున్నే తెల్లవారు 5 కానించి 5 మా ఇంటికి వచ్చి వాలంటరీ వచ్చి తలుపు తట్టి మరి 2,750 ఇస్తుంటే మా అమ్మగారు సంతోషం, ఆనందం అసలు అద్దులే కాదన్నట్టు. నేను చెప్పుకొని ఇంత విధంగా గతంలో మా అమ్మగారు లాంటి వాళ్ళు ఎంతో మంది లైన్లో నిలబడి వ్యవస్థలు పడ్డారన్నా. ఇవాళ సర్వర్ రాలేదు, రేపు రా, ఇవాళ 10 మందికి ఇచ్చారు, రేపు 10 మందికి ఇస్తాను, 20 రూపాయలు రేపు రాన్ని అందరినీ వెనక పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాలంటరీ వ్యవస్థను పెట్టి మాకెంతో మేలు చేసి మమ్మల్ని మా ఇంటికాడికి మాకు పింఛన్ డబ్బులు పంపించేట్టు మా అమ్మగారు సంతోషం చాలా ఆనందంగా ఉందన్నా. అలాగే మా అమ్మ ఒకసారి నవ్వుతూ చెప్పిందన్నా, మీరు మమ్మల్ని చూసుకోమైనా పర్లేదు, మాకు మా పెద్ద కొడుకు ఉన్నాడు, మా పెద్ద కొడుకు మమ్మల్ని చూసుకున్నాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు, రేపు 250 రూపాయలు పెంచుతారు, మమ్మల్ని 3,000 రూపాయలు వస్తాయి, మీతో నాకు అవసరం లేదు, నా కొడుకు చూసుకుంటారు అని చెప్పేసి మమ్మ నాతో నవ్వుతూ మాట్లాడారా. అది మాత్రం వాస్తవం అన్నా, అది నిజమేనన్నా. మేము మమ్మల్ని కన్నారే కానీ మేము సరిగా మా తల్లిదండ్రులు చూసుకోలేమన్నా. మీరే మమ్మల్ని మా తల్లిదండ్రులు బాగా చూసుకున్నారన్నా. అందులో మీరు గౌరవంగా మా ఇంట్లో పెద్ద కొడుకు, మా తల్లికి పెద్ద కొడుకు లాగున్నారు, మాకు పెద్ద అన్న లాగున్నారన్నా.
మాకెంతో గౌరవంగా ఉంది. అదేవిధంగా 18,750 చేయూత పథకం కింద కూడా మా అమ్మ 3 సార్లు లబ్ధి పొందిందన్నా. మేము చాలా ఆనందంగా ఉన్నాము. తొందరలో కూడా మేము షాపు తొందరగా మా అమ్మగారికి షాప్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు లాక్డౌన్లో మా నాయి బ్రాహ్మణులు చాలా ఇబ్బంది పడ్డారన్న. ఆ కాలంలో మా షాపులు తీయడానికి కూడా మమ్మల్ని షాపులు తీపకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పట్టించారన్న. ఆ టైంలో మీరు మాకు అండుండి చేదు డబ్బులు ఆ టైంలో మమ్మల్ని 10,000 రూపాయలు వేసి మమ్మల్ని ఆదుకున్న ఘనత జరిగిందన్న. మాకు ఇంకా పథకాలు చాలా చెప్పాలనుకున్నాను, కానీ టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నానన్నా. నన్ను క్షమించండి. మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన నంద నాయి బ్రాహ్మణుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే మా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారికి దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. జగనన్న చేదోడు అందుకున్న లబ్ధిదారుల ఆనందపు మాటలు అవి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి పదంలో ఉండాలి అన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆప్యాయతలతో ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. వినుకొండలో ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి వినుకొండ నుంచి ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం. వెనుకబడిన కులాల్ని కానీ, వెనుకబడిన వర్గాలను కానీ, ఈ వెనుకబడిన కులాల్ని వెన్నెమ్మక కులాలుగా మారుస్తాము అని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ 3.5 సంవత్సరాల కాలంలో నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని, సంక్షేమ పథకాలలో ప్రతి పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి, ఈ రాష్ట్రంలోని ప్రతి ఎస్టీ కుటుంబానికి, ఈ రాష్ట్రంలోని ప్రతి మైనారిటీ కుటుంబానికి, ఈ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేసేలా మనందరి ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల కాలంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. ఇచ్చిన మాటను అమలు చేసే విషయంలోనే భాగంగానే ఈరోజు ఇక్కడ సొంత షాపు ఉన్న ప్రతి రజక సోదరుడికి, ప్రతి నాయి బ్రాహ్మణునికి, ప్రతి దర్జీ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, సొంత షాపు ఉన్న వీరందరికీ కూడా
ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 3.5 సంవత్సర కాలంలో వరుసగా ఈ రోజు ఇచ్చే ఈ సహాయంతో 3వ ఏడాది కూడా అమలు చేస్తూ అక్షరాల 3,30,000 మందికి మంచి జరిగిస్తూ అక్షరాల 330 కోట్ల రూపాయలు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వీరి ఖాతాల్లోకే చేర్చడం జరుగుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 330 కోట్ల రూపాయలతో కలుపుకుంటే ఇప్పటి వరకు నా టైలర్ సోదరులకు ఒక చెల్లమ్మలకు, నా హెయిర్ సలూన్లు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములకు ఒక చెల్లెలకు, ఇస్త్రీ దుకాణాలు పెట్టుకున్న నా అన్నదమ్ములకు నా ఒక చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో అక్షరాల 927 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతూ ఉంది. బటన్ నొక్కి ఎక్కడా వివక్ష లేదు, ఎక్కడా లంచాలు లేవు. ఒక వివక్ష లేని, ఒక లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా అక్షరాల ఈ సహాయం అంతా కూడా పారదర్శకంగా గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 43 నెలల కాలంలోనే కేవలం ఈ బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్పించిన సొమ్ము అక్షరాల ఈ 3.5 సంవత్సర కాలంలో 192,938 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా మీ ప్రభుత్వంలో ఇది జరుగుతూ ఉంది దేవుడు దయతో అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 3.5 సంవత్సర కాలంలోనే కేవలం డీబీటీ ద్వారా, కేవలం బటన్లు నొక్కడం ద్వారా మధ్యలో ఎటువంటి దళాలు లేరు, ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి వివక్ష లేదు. కేవలం బటన్ నొక్కడం ద్వారానే ఈ డీబీటీ వల్ల మాత్రమే జరుగుతూ ఉంది. ఇక నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ఇలాంటి పథకాలను కాకుండా ఇక ఈ పథకాలను కూడా లెక్కేసుకుంటే అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి ఇవ్వగలిగాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాను సగర్వంగా మీ బిడ్డగా. కాబట్టి ఈరోజు బీసీలకు సంబంధించి కానివ్వండి, ఎస్టీలకు సంబంధించి కానివ్వండి, నా ఎస్టీలకు సంబంధించి కానివ్వండి, నా మైనారిటీలకు సంబంధించి కానివ్వండి, మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు జగన్ నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కూడా మొట్టమొదటిగా జగన్ అనే వ్యక్తి అనే మాట నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా వాళ్ళు అని మీ జగన్ అనని రోజు లేదు. ప్రతిరోజు ప్రభుత్వం వీళ్ళ మంచి కోసం ఉంది అని చెప్పి నా 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 అని సంబోధిస్తూ మీ బిడ్డ పరిపాలన చేస్తా ఉన్నాడు. వర్గాలుగా తీసుకుంటే
రైతన్నలకు కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు కానివ్వండి, అవ్వ తాతలకు కానివ్వండి, చదువుకుంటున్న పిల్లలకు కానివ్వండి, ఇలా ఎవరిని తీసుకున్నా కూడా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా కూడా, ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ప్రతి గడపకు ఇంతకు ముందు ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అక్షరాల ఈరోజు జగనన్న చేదోడు ద్వారా ఈరోజు ప్రయోజనం పొందుతా ఉన్న వారిలో నా నాయి బ్రాహ్మణుల కుటుంబాలు, నా నాయి బ్రాహ్మణుల అక్క చెల్లెమ్మలు, సోదరులు అక్షరాల 47,533 మంది అయితే, నా రాజక సోదరులు అక్క చెల్లెమ్మలు అక్షరాల 1,14,661 మంది అయితే, నా టేలర్ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అక్షరాల 1,67,951 మంది, వెరసి మొత్తం 3,30,000 మంది ఈరోజు వాళ్ళ కుటుంబాలలో ఈరోజు సంక్రాంతి వేడుకలు జరగబోతా ఉన్నాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నిజంగా వీళ్ళ గురించి ఎప్పుడూ కూడా ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. ఈరోజు ఇక్కడ మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. అదేమిటో తెలుసా? ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే జీడిపి ప్రకారం చూస్తే దేశంలోనే మన గ్రోత్ రేట్ అంటే మన పెరుగుదల 11.43%తో మన గ్రోత్ రేటు, మన జీడిపిలో జిఎస్డిపిలో మన గ్రోత్ రేటు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అన్ని రాష్ట్రాల్లో కన్నా మీ బిడ్డ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా 11.43% గ్రోత్ రేట్తో దేశానికే ఆదర్శంగా ఈరోజు పరిగెత్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా దేశానికి ఆదర్శంగా మీ బిడ్డ ప్రభుత్వం 11.43% గ్రోత్ రేట్తో ఎందుకు పరిగెడతా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే మీ బిడ్డ అంటే గిట్టని వాళ్ళు, మీ బిడ్డ అంటే నచ్చని వాళ్ళు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్న ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళ హయాంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ హయాంలోనే దేశానికే దిక్సూచిగా 11.43% గ్రోత్ రేట్తో బిడ్డ ప్రభుత్వం ఎలా ఎందుకు పరిగెత్తా ఉంది అని చెప్పి. కారణం రాష్ట్రం అంటే ప్రతి రంగంలోనూ కూడా ఆ రంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించగలిగితేనే రాష్ట్రంలో పరుగులు పరిగెత్తాయి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ వస్తుంది, రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుపడుతుంది. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 62% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు మన అందరికీ తెలుసు. అటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే అక్షరాల 50% మంది రైతులకు కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉన్న పరిస్థితి, అంటే 1/2 హెక్టార్ కూడా లేని పరిస్థితి. ఇదే రైతన్నలు ఏకంగా 1 హెక్టార్ దాకా ఎంతమంది ఉన్నారని చూసుకుంటే 70% మంది రైతులు మన రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టార్ లోపు ఉన్న వాళ్ళే.
మరి ఇలాంటి రైతన్నలకు క్రమం తప్పకుండా దాదాపుగా 1 కోటి మందికి పైగా ఉన్న ఈ రైతన్నలకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి సాగులో అడుగు ముందుకు పడేసరికి జగనన్న దగ్గర నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది అన్న నమ్మకం ఆ రైతన్నలకు ఉంది. కాబట్టి ఆ రైతన్నలు ఈరోజు అడుగులు ముందుకు వేయగలుగుతా ఉన్నారు. ఈ 1.25 ఎకరాలు 1/2 హెక్టారు కూడా లేని ఈ రైతులందరూ కూడా 50% మంది ఈ రైతన్నలు కూడా ఈ 13,500 రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతన్న భరోసా, వైఎస్ఆర్ భరోసా ద్వారా, రైతు భరోసా ద్వారా 80% పంటలకు 80% ఖర్చు పూర్తిగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అందుతుంది. కాబట్టి ఆ రైతన్నలలో ముఖాలలో చిరునవ్వు కనిపిస్తా ఉంది, సాగులో వేగం కనిపిస్తా ఉంది. ఆ రైతన్నలకు ప్రతి గ్రామంలోనూ వాళ్ళ ఇంటి దగ్గరే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలను పెట్టి ప్రతి పంటను, ప్రతి ఎకరాను ఈ క్రాపింగ్ చేసి ప్రతి రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఆ రైతన్నలకు ఏ కష్టం వచ్చినా కూడా, వరదలు వచ్చినా, ఆ రైతన్నలకు ఏ కష్టం వచ్చినా కూడా, ఆ రైతన్నలకు అదే సీజన్ ముగియక మునిపే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ వస్తా ఉంది. అదే రైతన్నలకు ఇంతకు ముందు ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఉచితంగా ఇన్సూరెన్స్ కూడా చేయించి ప్రతి రైతన్నకు, ప్రతి ఎకరాకు కూడా మంచి జరిగేట్టుగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అందుకనే ఇటువంటి గ్రోత్ రేట్ నమోదవుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో 1 కోటి మందికి పైచిలుకుగా ఉన్న అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు రుణాలు మాఫీ చేస్తారు అని చెప్పి మోసం చేస్తే ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళ సంఘాలన్నీ కూడా ఏ గ్రేడు, బి గ్రేడ్ స్థానం నుంచి దిగజారిపోయి సి గ్రేడు, డి గ్రేడుకు పడిపోయి ఏకంగా 18% ఎన్పిఏలు గాను, అవుట్ స్టాండింగ్లు గాను నిలబడిపోతే అటువంటి 1 కోటి మందికి సంబంధించిన అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఏకంగా అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈరోజు పరుగులు పరిగెత్తా ఉన్నారు. గతంలో 18% ఉన్న ఎన్పిఏలు, అవుట్ స్టాండింగ్లు ఈరోజు కేవలం 0.5% లోపే ఈరోజు ఉన్నారు అనంటే ఏ స్థాయిలో పరిగెడతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో సి గ్రేడ్లు, డి గ్రేడ్లుగా ఉన్న సంఘాలన్నీ ఈరోజు ఏ గ్రేడ్లు, బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు చలామణి అవుతా ఉన్నాయనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ రాష్ట్రం పరిగెడతా ఉంది అని చెప్పి. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా వాళ్ళ కష్టం మీదనే ఆధారపడి బ్రతుకుతా ఉన్న అనేక మంది ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల పైచిలుకల కుటుంబాలు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఉండవు. వీళ్ళందరూ స్వయంగా వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబెడుకుంటూ, ఇంకొకరిని ఉద్యోగం కావాలని అడక్కోకుండా వాళ్ళే బ్రతుకు పోరాటంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు కనిపిస్తారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ కనిపిస్తారు. తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకుంటూ కనిపిస్తారు. తోపుడు బండ్ల మీద దోశలు వేసుకుంటూ కనిపిస్తారు. ఇలాంటి వారు ఎవరి మీద ఆధారపడరు. ఇలాంటి వారందరికీ కూడా చేయూతనిచ్చి అక్షరాల 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మకు చేయూతనిచ్చి ఆ అక్క చెల్లెమ్మను నడిపిస్తా ఉన్న ప్రభుత్వం. కాబట్టే పరుగులు పరిగెత్తా ఉంది ఈరోజు రాష్ట్రం.
ఈరోజు అమూల్ లాంటి సంస్థ, ఐటీసీ లాంటి సంస్థ, రిలయన్స్ లాంటి సంస్థ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థ, హిందుస్థాన్ లివర్ లాంటి సంస్థలు వీరందరితో పాటు అక్క చెల్లెమ్మలతో వ్యాపారం చేసేందుకు అడుగులు ముందుకు వేయించాం. బ్యాంకులన్నిటినీ కూడా కలపగలిగాం. కలిపించి అక్క చెల్లెమ్మలకు చేయూతనివ్వగలిగాం. కాబట్టి ఈరోజు రాష్ట్రం పరిగెడతా ఉంది. ఈరోజు జగనన్న తోడు ద్వారా అక్షరాల 15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటా ఉన్న తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా జగనన్న తోడు అనే పథకం ద్వారా ఆదుకున్నాం. కాబట్టి రాష్ట్రం పరిగెడతా ఉంది. అడుగులు వేగంగా కూడా రాష్ట్రం వేస్తా ఉంది. మత్స్యకార భరోసా ద్వారా 1,20,000 మంది కుటుంబాలకు అండగా నిలబడగలిగాం. నేతన్న నేస్తం ద్వారా దాదాపుగా 82,000 కుటుంబాలకు అండగా తోడుగా నిలబడగలిగాం. వాహన మిత్ర ద్వారా సొంతంగా ఆటోలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, సొంతంగా టాక్సీలు నడుపుకుంటున్న వాళ్ళు అక్షరాల 2,75,000 కుటుంబాలకు తోడుగా అండగా భుజం తట్టి మేమున్నాము అని చెప్పి నిలబెట్టగలిగాం. కాపు నేస్తం ద్వారా అక్షరాల 3,56,000 కుటుంబాలకు అండగా నిలబడగలిగాం. ఈరోజు చేదోడు ద్వారా రజకులకైతేనేమి, నాయి బ్రాహ్మణులకైతేనేమి, దర్జీలకైతేనేమి 3,30,000 మందికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ఈబీసీ నేస్తం ద్వారా మరో 4 లక్షల కుటుంబాలకు అండగా నిలబడగలిగాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళే చేసుకుంటా ఉన్నా ఇటువంటి వాళ్ళంతా కూడా నిలబడగలిగారు. కాబట్టి నిలదొక్కుకోగలిగారు. కాబట్టి కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా వీళ్ళు అందరూ ఎదిరించి నిలదొక్కుకోగలిగారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం 11.43% అభివృద్ధి రేటుతో, గ్రోత్ రేటుతో ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉంది. గ్రోత్ రేట్ అంటే ఏమిటో తెలుసా? అభివృద్ధి రేటు 11.43%. ఏకంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఆ అక్క చెల్లెమ్మల పేరుతో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి అక్షరాల 20 లక్షల ఇళ్లను ఈరోజు ఇళ్లను వేగంగా కడతా ఉన్నారు అనంటే అందులో నుంచి సిమెంట్ వినియోగం, స్టీల్ వినియోగం, కార్మికులకు ఉపాధి ఇవన్నీ వెరసి రాష్ట్రం 11.43% గ్రోత్ రేట్తో రాష్ట్రం వేగంగా దూసుకొని పోతూ ఉంటే గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఏమంటారు? రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట అని చెప్పి అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో కూడా పాలకులను చూశాం. గతంలో కూడా ఒక ముసలాయిను చూశాం ముఖ్యమంత్రి స్థానంలో. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్. గతం కన్నా ఈరోజు మీ బిడ్డ చేస్తా ఉన్న అప్పుల గ్రోత్ రేట్ గతంలో కన్నా ఇప్పుడు తక్కువే. మరి ఆలోచన చేయండి. గతంలో ఎందుకు బటన్లు లేవు? గతంలో ఎందుకు 1,92,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎందుకు రాలేదు అని చెప్పి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. గతంలో ఎందుకు జరగలేదు? నీ బిడ్డ పాలనలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది అని ఆలోచన చేయండి. కారణం, నీ బిడ్డ పరిపాలనలో ఈరోజు కేవలం బిడ్డ పరిపాలనలో బటన్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు.
నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వస్తా ఉన్నాయి. అదే గత ప్రభుత్వం, ఆ ముసలాయన ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రభుత్వంలో ఒక గజ దొంగల ముఠా ఉండేది. ఆ గజ దొంగలకు దుష్ట చతుష్టయం అని చెప్పి పేరు కూడా ఉండేది. ఆ గజ దొంగల ముఠా ఎవరెవరిదో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరికి ఒక దత్తపుత్రుడు. ఇది గజ దొంగల ముఠ. వీళ్ళ స్కీము అప్పటిలో ఒక్కటే, డిపిటి, దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రాన్ని దోచేశారు గజ దొంగల ముఠ అంతా. దోచేసి ఇక ఎవరు మాట్లాడకూడదు, ఇక ఎవరు చూపకూడదు అని వీళ్ళు మాత్రమే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. ఇక ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి రాయదు, చూపదు, టీవీ5 మాట్లాడదు. ప్రశ్నిస్తాను అన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఇక యథేచ్ఛగా దోచుకో, పంచుకో, తినుకో అనే పరిస్థితిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళ పరిపాలన కావాలా, లేదా లంచాలు లేని, వివక్ష లేని, నేరుగా బటన్లు నొక్కే మీ బిడ్డ పరిపాలన కావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. నాకు ముసలాయన మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు నా కోసం మైకు పట్టుకోకపోవచ్చు. నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా? నా ఎస్టీలను, నా బీసీలను, నా ఎస్టీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను నేను నమ్ముకున్నాను. ఈరోజు రాష్ట్రంలో కాస్ట్ వార్ కాదు జరిగేది. ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం కాదు జరిగేది. ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉంటే, పెత్తందారులు మరోవైపున ఉంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. మాట ఇస్తే మాట మీద నిలబడే మీ బిడ్డ ఒకవైపున ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి యుద్ధంలో మీ బిడ్డకు ఉన్నదల్లా, మీ బిడ్డకు నమ్మకమల్లా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు తప్ప మీ బిడ్డకు ఏమీ లేవు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డకు పొత్తులు లేవు. మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే, సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారు. తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారు. కానీ నీ బిడ్డకు భయం లేదు. కారణం, నీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, ఆ దేవుడిని మాత్రమే. కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, ఇంకా మంచి చేసే పరిస్థితులు, రోజులు రావాలని, మన స్కూళ్ళు బాగుపడాలని,
మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చదవాలని, గొప్పగా కలలు కన్న మీ బిడ్డ కలలన్నీ కూడా నెరవేరాలని, హాస్పిటల్ రూపురేఖలు మారాలని, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేని పరిస్థితి లేకుండా పోవాలని, హాస్పిటల్ కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ దేవుడిని కోరుతా ఉన్నాను. నీ బిడ్డకు బలాన్నివ్వమని చెప్పి వైద్య రంగంలోనూ, చదువుల రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, అక్క చెల్లెమ్మలకు తోడుపాడుగా నిలబడే రంగంలోనూ, గవర్నెన్స్ రంగంలోనూ మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పులకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే ఆలోచన, ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మీ చల్లని దీవెనలు కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని బటన్ నొక్కి నేరుగా ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. కాసేపటి కిందట బ్రహ్మన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంచి జరుగుతూ ఉంది, ఇంకా కొద్ది మంచి చేసే కార్యక్రమాలు కూడా మిగిలి ఉన్నాయి అని అడిగాడు. దీనికోసం బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు సంబంధించి తాగునీరు వ్యవస్థ కోసం సిపిడబ్ల్యూఎస్ స్కీముల కింద 12 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకానికి శాంక్షన్ ఇవ్వమని చెప్పి అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ 50 పడకల సిహెచ్సి హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల హాస్పిటల్కు చేయమని చెప్పి అడిగాడు. అది కూడా చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఆ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించి ఈ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటనే అలాగే వినుకొండలో ముస్లిం మైనారిటీ కాలేజ్ కావాలని అడిగాడు. దానికోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సాగిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగనన్న చేదోడు రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక నాయి బ్రాహ్మణ దర్జీ అన్నదమ్ములు అక్క చెల్లెలకు 330 కోట్ల 15 లక్షల రూపాయలను ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు. రజక నాయి బ్రాహ్మణ దర్జీ అన్నదమ్ములు అక్క చెల్లెల సంక్షేమం కొరకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వరుసగా 3వ ఏడాది ఆ చెక్ ను రిలీజ్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. జగనన్న చేదోడు 330 కోట్ల 15 లక్షల రూపాయల చెక్ ను విడుదల చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న చేదోడు అర్హులైన వారందరికీ మరి చెక్ ను రిలీజ్ చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రూప్ ఫోటోను కానుకగా అందజేస్తున్నారు.
భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞాపికను అందజేస్తున్నారు. వినుకొండ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి జగనన్న చేదోడు కార్యక్రమానికి పల్నాడు జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జ్ఞాపికను అందజేశారు. షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్లకు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాకు డీపీటీ ద్వారా సొమ్ము విడుదల కార్యక్రమం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వినుకొండ టౌన్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, వేదికపై వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇక్కడ హాజరైనటువంటి అశేష ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.